ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు, అవకాశాలు చేజారడం లేదా ఈ యొక్క పదవులు కోల్పోయే పరిస్థితులు అనేది జాగ్రత్తగా ఉండాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అపజయాలపై పరిస్థితి కనపడుతోంది. సరైనటువంటి అవకాశాలు రావటం లేదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. అతిగా మిమ్మల్ని విమర్శించే వారు పెరిగిపోతారు. నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రకంగా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. మానసికంగా బాధ కనపడుతోంది, విరక్తి కనపడుతోంది. జాగ్రత్త. అలాగే భూముల యందు, గృహాల యందు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరికి దుబారాగా చేబద్దులు డబ్బులు ఇవ్వకండి. ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇలాగే ఉద్యోగస్తులకు ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు, ఆటంకాలు కనపడుతున్నాయి. కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి. జాతకాలు చూపించుకుని వెళ్ళండి. జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయొచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు. అలాగే మంచివారిని, కావలసిన వారిని, మిమ్మల్ని ప్రేమించే వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ, ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు, అప్పులు చేయవలసిన రావడము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము, వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి.